అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీకు అందరూ తెలిసిందే 2014-19లో ఈ రాష్ట్రంలో ఆ రోజు ముఖ్యమంత్రి గారి యొక్క ఆదేశంతో గ్రీన్ అండ్ బ్లూ హై ప్రయారిటీ ఇవ్వాలని ముఖ్యమంత్రి గారు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ యాక్చువల్గా ప్రారంభించడం జరిగింది. దాని కింద రాష్ట్రంలో ఉన్న 110 మున్సిపాలిటీస్లో పార్కులు కావచ్చు, సెంటర్ డివైడ్ కావచ్చు, వాటర్ పాయింట్స్ కావచ్చు, ఇవన్నీ చాలా చక్కగా రివైజ్ చేశాం. ప్రజలు ఎంతో హర్షించారు. కానీ గత ప్రభుత్వం వాటిలన్నిటిని నిర్వహణ చేసి పక్కన పడేసింది. అంటే దానికి ప్రయారిటీ ఇవ్వాల. ప్రజలు రోజు రోజుకి వాళ్ళు కోరుకునేది ఏంటంటే వాళ్ళకి కావాల్సిన ప్రజా అవసరాలు, అది తీర్చడం ప్రభుత్వం యొక్క బాధ్యత. గెలిచిన నాయకులు చేయాల్సిన బాధ్యత అది. అయితే గత ప్రభుత్వంలో పర్టికులర్గా నెల్లూరు తీసుకుంటే నెల్లూరులో అన్ని పార్కులు రెనోవేట్ చేసాం, జిమ్ ఎక్విప్మెంట్ ఇచ్చాం, ప్లే ఎక్విప్మెంట్ ఇచ్చాం. నెల్లూరే కాదు, రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీస్ ఇచ్చాం. కానీ అవన్నీ నిర్విరామం చేశారు. మళ్ళీ ఈరోజు పార్కుల్లో తిరుగుతుంటే కొన్ని దగ్గర జిమ్ ఎక్విప్మెంట్ బైండింగ్ వైరస్ కట్టుండారు. ఎందుకు కట్టారంటే అది చెడిపోయింది సార్, పిల్లలు ఎక్కడికి దాని మీద ఎక్కితే దెబ్బలు తాగుతాయని పెట్టామన్నారు. ఇలా అయింది. అయితే ముఖ్యమంత్రి గారు మళ్ళా ఈరోజు స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రతి నెల 3వ శనివారం ప్రారంభించారు. ఒక్కొక్క నెల ఒక్కొక్క జిల్లాకు వస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని వారే స్వయంగా యాక్చువల్గా ప్రతి నెల 3వ శనివారం వస్తున్నారు. ఎందుకు వస్తున్నారంటే ప్రజల్లో అవగాహన కలిగించాలి, నాయకుల్లో అవగాహన కలిగించాలి. వీలైన తొందరలో ఈ యొక్క గ్రీన్ కార్పొరేషన్ ద్వారా ఉన్న పార్కులన్నింటినీ మోడర్నైజ్ చేయాలనే ఉద్దేశంతో ఆ నేపథ్యంలో నేను కూడా యాక్చువల్గా నెల్లూరులో నిన్న దాదాపు ఒక ఉన్న పార్కులో సగం పార్కులు తిరిగాను. ఇవాళ కూడా తిరుగుతున్నాను. అధికారులకు కూడా ఆదేశించాను అవన్నీ కూడా రెనోవేట్ చేయమని. ఇవన్నీ కూడా పిల్లలు మళ్ళీ స్కూల్స్ ఓపెన్ చేసేది జూన్ 12. జూన్ 12 లోపల అయితే అన్ని పార్కులు, స్కూళ్ళలో ఎక్కడన్నా ప్లే ఎక్విప్మెంట్ పెట్టాల్సి ఉంటే ఆ ప్లే ఎక్విప్మెంటు, జిమ్ ఎక్విప్మెంట్ పెట్టాల్సి ఉంటే ఆ జిమ్ ఎక్విప్మెంట్ పెట్టమని కమిషనర్ గారికి ఆదేశించాను. వారు ఆ డైరెక్షన్లో వర్క్ చేస్తున్నారు. ఇక్కడే కాదు, రాష్ట్రంలో ఉన్న అన్ని మున్సిపాలిటీస్లో ఇదే విధంగా పార్కుల్లో జిమ్ ఎక్విప్మెంటు, ప్లే ఎక్విప్మెంటు రాబోయే కొద్ది నెలల్లోనే 100% పర్ఫెక్ట్ చేయడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.